వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రపంచంలో మీతో ఈరోజు నేను నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్టిక్ పార్క్ వచ్చానండి. ఇది ఆ పార్క్ యొక్క ఎంట్రన్స్. అది టికెట్ కౌంటరు. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ తీసుకుంటాను. ఇదండి, ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయి. లోపలంతా పిల్లలకు సంబంధించినటువంటి గేమ్స్ కానీ, తర్వాత చూడడానికి ఒక సండే పిక్నిక్గా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్గా టికెట్ తీసుకున్నానండి. పెద్దలకు వచ్చేపాటికి 30 రూపాయలు, చిన్న పిల్లలకు వచ్చేపాటికి 10 రూపాయలు అనమాట ఎంట్రీ టికెట్. ఇన్ కేస్ మనకేమైనా ఫుడ్ అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఆ ఫుడ్కి సపరేట్గా 10 రూపాయలు పర్ హెడ్ అని చెప్పారు. మాకు ఫుడ్ లేదు కాబట్టి మేము మామూలు టికెట్ తీసేసుకున్నాము. లోపలికి ఎంట్రీ అవుతున్నాను. ఇది లోపలికి ఎంటర్ అయ్యే దారి అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ సెక్యూరిటీ లేడు, లోపలికి ఎంటర్ అయిపోయాము. సో వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ పార్క్ నియర్లీ ఒక 50 ఎకర్స్లో ఉంది. దగ్గర 50 ఎకర్స్లో ఈ పార్క్ కట్టారు. తర్వాత ఇది రూట్ మ్యాప్ అనమాట. ఇక్కడ రూట్ మ్యాప్ ఇచ్చాడు. ఈ పార్క్లో ఉన్న రూట్ మ్యాప్ ఇదంతా కూడా. ఆ తర్వాత ఇది వచ్చేపాటికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాష్రూమ్స్ కానీ, తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే పర్టికులర్గా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఈ పార్క్ లోపలికి. చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గ్రాస్ కానీ, ఆ తర్వాత పైకి పైన ఒక చిన్న గోపురం లాగా ఉంది. ఒకసారి నేను అక్కడికి వెళ్తాను. ఇది ట్రెక్కింగ్ ఏరియా అనమాట. ఇది నేను లోపలికి వచ్చినటువంటి దారి. ఇక్కడ నుంచి నేను ఒకసారి చిన్నగా వ్యూ చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళడానికి పైకి, అంటే ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఇది దారి అనమాట. పైనుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. పైనుంచి వ్యూ అయితే మాత్రం చల్లని గాలి వేస్తుంది. వావ్, చాలా పెద్ద ప్లేస్. హలో 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 ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అనమాట. హిల్ ఏరియా చాలా బాగుంది. దీనికి సపరేట్గా రూట్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. కింద ఒక చెరువు కూడా ఉంది. అది నేను కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పైకి వెళ్దాము. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు అక్కడ. పైకి వెళ్ళే ముందు ఇక్కడ కింద ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది వ్యూ పాయింట్ అయితే మాత్రం. సో చాలా బాగుంది ఇది వ్యూ పాయింట్ అంతా. పెద్ద పెద్ద రాక్స్ ఇవన్నీ. ఇటు నుంచి వస్తే విల్లాసు, ఇవన్నీ విల్లాస్ అనమాట. హైదరాబాద్ బ్యూటీ మాత్రం భలే ఉంది ఇక్కడ నుంచి వస్తే. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది టాప్ వ్యూ అనమాట. చాలామంది వస్తున్నారు. ఇక్కడ నుంచి వస్తే చాలా బాగుంది. ఈ ఎదర్ వ్యూలో మంచి గార్డెన్ ఉందన్నమాట. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇదంతా కూడా గార్డెనింగ్. ఇది అటు రాలేదు, ఇది వేరే రూట్లో వచ్చాను. ఇది జస్ట్ అవుటర్ రింగ్ రోడ్కి పక్కనే అనమాట. నార్సింగ్ నుంచి అప్పా జంక్షన్ వెళ్ళే సర్వీస్ రోడ్లో ఇది ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఈ వ్యూ పాయింట్లో నుంచి మొత్తం ఒక రౌండ్గా వీడియో చేసి చూపిస్తాను మీకు. రావచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. జస్ట్ ఇది ఒక 2-3 అవర్స్ పిక్నిక్ దీన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది వస్తున్నారు. ఇది వ్యూ. కింద చెరువు దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది. ఇదన్నమాట మొత్తం వ్యూ. సో పార్క్ అయితే చాలా పెద్దది, కానీ మనం ఎంటర్ అవ్వాల్సిన ఏరియా మాత్రం కొంచెం రిస్ట్రిక్టెడ్గానే ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే కొండలు కాబట్టి ఏమన్నా పాములు కానీ అవన్నీ ఉంటాయి. కొంచెం వాళ్ళు కొంతవరకే గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేశారు. కొన్ని రోడ్లు ఉన్నాయి అనమాట. బట్ పిల్లలతో రావడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను చెరువుకు వెళ్ళే దారిలో ఉన్నానండి. ఇది చెరువుకి వెళ్ళే దారి. ఇది కిందకి వెళ్ళే దారి అనమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి కిందకి, ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినట్లుగా. మొత్తం మీద అయితే ఈ స్మాల్ లేక్ దగ్గర చేరుకున్నామండి. దీని తర్వాత ఓవరాల్ లేక్ వ్యూ అనమాట ఇది.
ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్గా వాడుకోవచ్చు. అటు ఎదర వాక్ చేసుకుంటూ తిరగవచ్చు అనమాట. చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారు చూడడానికి. ఈ లేక్ చుట్టూ వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. చిన్న చిన్న వాక్ చేయడానికి బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఈ బ్రిడ్జి అంటే ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో ఈ బ్రిడ్జి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అడ్డా కూడా ఉపయోగపడుతుంది, వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. బిజీ షెడ్యూల్లో ఇలాంటి పార్క్ వస్తాయి, కాస్త మైండ్ అనేది రిలాక్స్ అవ్వడం కన్ఫామ్. మా వాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వచ్చి ఇలా వచ్చాము. ఇప్పుడు ఈ లేక్ వ్యూ అంటే ఆ చివరన ఉన్న లేక్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇటు నుంచి కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ కొండల మీదకి వెళ్ళొచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇది కడుతున్నారు కదా, ఇది వచ్చిన వాళ్ళ కోసం ఫుడ్ తినడానికి కోసం అని చెప్పి అరేంజ్ చేస్తున్నారంట. ఇది లోపల కూడా ట్రెక్కింగ్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు, నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు. అలా దారి అయితే ఉంది. అక్కడి నుంచి నేను ఇక్కడ వరకు వచ్చామండి. ఇది ఓవర్ ఫ్లో అవుతున్నాయి, ఎందుకంటే వర్షాల మూలంగా ఈ లేక్లోనికి వాటర్ వచ్చాయి. కొండల మీద నుంచి అక్కడున్న కొండల మీద ఉన్న వాటర్ అంతా కూడా ఈ వర్షం మూలంగా ఈ లేక్లోకి వచ్చి ఈ లేక్లో నుంచి ఇలా కిందకి పోతున్నాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. వర్షాకాలం అవడం మూలంగా ఇది ఇంకా చాలా బాగుంది. కొంతమంది అక్కడ భోజనం కూడా చేస్తున్నారు చక్కగా నీట్గా కూర్చుని ఫ్యామిలీస్ కొన్ని. ఇదండి ఈ అటు వెళ్ళి అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తాను. వర్ష నీళ్ళు బాగా వెళ్తున్నాయండి నీట్గా. అలా నీళ్ళన్నీ కూడా వర్షం నీళ్ళు ఇవన్నీ కూడా ఇట్లా వెళ్తున్నాయి. వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఏరియాకి. సో మనం ఎగ్జిట్ అవ్వాలంటే బయటికి వెళ్ళిపోవాలంటే ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. బయటికి వెళ్ళే దారి ఇదే. మొత్తం మీద ఈ పార్క్ చుట్టూరు తిరగాలంటే బోలంత ఎనర్జీ కావాలా. గ్లూకోన్ డి ప్యాకెట్లు తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఫుడ్ అనేది తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని ఈ ప్రకృతిలో హ్యాపీగా భోంచేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పార్క్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.